నమస్తే. గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణలో 1 మంత్ రేవంత్ రూలింగ్ దాంతో పాటుగా కొన్ని కీలకమైన అంశాలు మన ముందు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ గాని కవిత గాని పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలే ఓట్లేయలేదు, అంతా చేసిన తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని నమ్మలేదు. సో ఇట్లా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఓటింగ్ పర్సంటేజ్ పెద్దగా కాంగ్రెస్కి మాకి మధ్య పెద్దగా ఏమీ లేదు, సిట్టింగ్ ఎమ్మెల్యేల వల్లనే ఓడిపోయినాం, మేము అంతా చేసినాం సో అని ప్రజల మీదకి నెట్టేసే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది. రెండోది మేడిగడ్డ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. కేవలం మేడిగడ్డ మీద ఎందుకు, టోటల్ కాళేశ్వరం మీద వేయాలని మనలాంటి వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రేవంత్ 1 మంత్ రూలింగ్ పైన, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దానిపైన, అండ్ జిల్లాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది అనేది ఒక చర్చ నడుస్తున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంశాన్ని లేవనెత్తారు. శాస్త్రీయత లేకుండా జిల్లాలను విభజించారు అన్న ఒక లైన్ తీసుకొచ్చారు ఆయన. అయోధ్య రామమందిరం చర్చ నడుస్తున్నది. కాంగ్రెస్ దాన్ని బహిష్కరించడంతో బీజేపీ కొంత దూకుడుగా కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నది వాళ్ళ నిర్ణయాన్ని. అండ్ ఈ ఫార్ములా రేసు అండ్ ఔటర్ రింగ్ రోడ్, దీంట్లో ముఖ్యంగా అరవింద్ కుమార్ లాంటి బీహారీ ఐఏఎస్ కేటీఆర్ ఆదేశాలతో చేసిన అరాచకం ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అండ్ ప్రస్తుతమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో పార్టీ నాయకుడిగా కంటే కూడా మనం ఆయన ఒక విశ్లేషకుడిగా, ఒక సీనియర్ అడ్వకేట్గా, ఒక సామాజిక నాయకుడిగా మనం చూడొచ్చు. శరత్ కుమార్ గారు, సార్ నమస్తే. సో ముందుగా మనం మీరు అడ్వకేట్ కాబట్టి సో చాలా టెక్నికల్గా ఉన్న అంశాన్ని ముందుగా తీసుకుందాం. మేడిగడ్డ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. నేను నిన్న మొన్న ఒక 2 వీడియోలు చేసిన, మీరు చూసే ఉంటారు. అసలు మేడిగడ్డ ఏంది, టోటల్ కాళేశ్వరం మీద చేయాలి, మేడిగడ్డ కుంగుబాటు మీద చేయడం ఏంది? సంవత్సరం క్రితం మేడిగడ్డ పంప్ హౌస్ మునిగింది, అన్నారం పంప్ హౌస్ మునిగింది. సో ఈ మల్లన్న సాగర్ నింపితే మొత్తం కరీంనగర్ జిల్లానే కనిపించదు అంటున్నారు. మరి 90% వర్క్స్ చేసిన మెగా కృష్ణారెడ్డిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇందులో దోషిగా ఉంది, బీజేపీ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా యాడ్ అవుతున్నదా? సో వీళ్ళందరికీ మెగా డబ్బులు ఇవ్వడం వల్లనో లేకపోతే రకరకాల కారణాల చేత కాంప్రమైజ్ అవుతున్నారని ఒక చర్చ. సో ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీని మీరు ఎట్లా చూస్తున్నారు? First of all, Raghu, I seriously dispute with the decision of the government to go in for judicial enquiry. Judicial enquiry is a big farce. Antena? It's a big farce. It is an attempt to put behind the carpet all the illegalities that have been committed under Kaleshwaram project. Okapakka Kaleshwaram project, it has become an ATM for the TRS government, especially KCR family అని చెప్పి అసలు 70% మంది యువకులను, ఒక సోషల్లీ కాన్షియస్ సిటిజన్స్ని, ఒక జెంట్రీని, ఒక నోబుల్ జెంట్రీని మనం ఒప్పించినాం. ఏమని? కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నాం. అట్లాంటి ఒక గొప్ప అంశం అంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు 70% దోహదపడ్డటువంటి అంశం కాళేశ్వరం మీద జరిగిన అవినీతి. ఒక్కొక్కళ్ళు కోట్లకు పడగలెత్తినారు. కవిత ఆస్తులు చూస్తే, కేటీఆర్ ఆస్తులు చూసినా, లేకపోతే హరీష్ రావు ఆస్తులు చూసినా, ఇట్లాంటి వీళ్ళ ఆస్తులు, వీళ్ళ ఐశ్వర్యాలు, వీళ్ళ వైభోగాలు, వీళ్ళ ఫామ్ హౌజులు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఏమైందంటే అసలు ఈ తెలంగాణ ఏర్పడడం వల్ల ఒకే ఒక కుటుంబం బాగుపడ్డది. ఈ ఒక్క కుటుంబం ఇంతగా బాగుపడడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు కంటే ఎక్కువ అవినీతిని తోడుకున్నారు. ఇట్లాంటి ఒక సెన్సిటివ్ అంశాన్ని తర్వాత ఒక స్టాండ్ తీసుకున్నాము. బిఫోర్ ఎలక్షన్స్ ది పార్టీ హెస్ టేకెన్ ఎ స్టాండ్. ఏమని? దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని. ది సేమ్ పర్సన్ who is now the chief minister, he was the PCCI president, he said it should go before the CBI అని అన్నాడు. ఇవాళ మాట మార్చడానికి కారణం ఏంది? ఒక ప్రశ్న, ఈ ప్రశ్నకు ప్రజలలో సమాధానం చెప్పాలి. అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీలు ఎక్కడ సక్సెస్ అయినాయి? ఎట్లా సక్సెస్ అయితే? ఎక్కడ సక్సెస్ కాలేదు. మీకు ఒక చిన్న సిబిఐ కంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ పెద్దదని అంటున్నారు కదా సార్. మీకు చెప్పిన జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఎనీ ప్రాసిక్యూషన్ ఆఫ్ ఎనీబడి. ఇట్ విల్ ఓన్లీ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ వాట్. ఇట్స్ అ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తాం అండర్ ది ఎంక్వైరీస్ యాక్ట్. ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి దీని మీద మీరు ఎంక్వైరీ చేసేసి మీరు మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అంటారు. అండ్ దట్ రిపోర్ట్ ఈస్ అడ్వైజరీ ఇన్ నేచర్. It is not mandatory on the government to take action on the basis of the judicial enquiries. Several enquiries have happened. ఎందుకంటే గతంలో కూడా మల్లెల బాబ్జీ అనేటోడు ఒకడు ఎన్టీ రామారావు మీద అటాక్ చేసినప్పుడు కానీ మిగతా చాలా సందర్భాలలో కూడా మనకు కమిషన్స్ వచ్చినాయి.
విన్నారా? జస్టిస్ గంగాధర్ రావు కమిషన్ అని ఒక ఆయన ఉండేవాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఒక ఆయన స్టాక్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఉండేవాడు అనమాట. దేనికైనా కానీ ఆయననే వేస్తారు అనమాట. జస్టిస్ శ్రీరాములు కమిషన్ అని, పాండురంగారావు కమిషన్, ఇట్లా చాలా కమిషన్లు వచ్చినాయి. ఏ ఒక్క కమిషన్ వల్ల కూడా ఏం తేలింది లేదు. ఇది చాలా ఫార్స్. దీనికి ఇంకొక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఉంది రఘు. అదేంటంటే ఒక జడ్జి ఉంటాడు. ఒక చిన్న విషయం నేను మీకు రీసెంట్గా మన కళ్ళ ముందు ఇప్పుడు ఇంకా తడి ఆరని సంఘటన చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఆరోపణలతో ఏసీబీ వాళ్ళని అరెస్ట్ చేశారు ఇక్కడ ఏపీలో. ఆ కేసును ఒక డిస్ట్రిక్ట్ జడ్జి విని చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వలేదు. ఆ జడ్జిని ఎంత ట్రోల్ చేసినారు. ఆమె కులం, గోత్రం, మతం, అసలు ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంది, ఎవరిని పెళ్లి చేసుకుంది, ఆమె లా ఎక్కడ చదివింది, ఎక్కడ జూనియర్షిప్ చేసింది, ఎప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్గా అపాయింట్ అయింది, ఆమె బెంట్ ఆఫ్ మైండ్ ఏంది, ఆమె కుటుంబ నేపథ్యం ఏంది, ఇంత ట్రోల్ చేస్తున్నారు. అంటే జ్యుడిషియరీ ఎంత పొలిటిసైజ్ అయింది, ఎన్ని రకాలుగా ఆమె హింసకు పీడనకు గురై ఉంటుంది ఆ జ్యుడిషియల్ ఆఫీసర్. తను న్యాయబద్ధంగా తను తీసుకున్న ఓతు ప్రకారంగా న్యాయం చేయాలని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఆరోపణలు అంత సులభమైనవి కాదు, సీరియస్ ఆరోపణలు. ఈ దశలో ఈ వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సరైనది కాదు అని ఒక జ్యుడిషియల్ ఒపీనియన్ ఫామ్ చేసుకుంది, ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఆర్డర్ మీద అపీల్ ఉంటుంది. దాని అంటే అపీల్ అంటే దే కెన్ గో టు ద హైకోర్ట్, దే కెన్ గో టు ద సుప్రీం కోర్ట్. ద బెస్ట్ ఆఫ్ ద లీగల్ ల్యూమినరీస్ వినరా, కంట్రీలో ఉన్నటువంటి గొప్ప లీగల్ ల్యూమినరీస్ సిద్ధార్థ లూథ్రా, తర్వాత హరీష్ సాల్వే, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఆర్గ్యూ చేసినా కానీ ఒక ఇంచు కూడా, ఒక ఆంగ్స్ట్రమ్ కూడా కదల్పలేకపోయినారు. అంటే జ్యుడిషియల్ ఆఫీసర్ ఎంత రాజకీయ కక్షకు, ఎంత రాజకీయమైన వైషమ్యానికి, ఎంత రాజకీయంగా అప్రతిష్ట పాలు చేసినారు. ఇవాళ హైకోర్టులో విచ్ జడ్జి విల్ టేకప్ దిస్ కేస్? కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి ఆరోపణలు రాజకీయమైన ఆరోపణలు. దీస్ ఆర్ పొలిటికల్, ఇట్స్ ఎ పొలిటికల్ కాంట్రవర్సీ. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు అయింది, ఎంతకి మనము ప్రాజెక్టు నమూనా తయారు చేసినాము, అసలు డిపిఆర్ తయారైందా కాలేదా, అసలు ఏ దశలో కేంద్రాన్ని మనం దీన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా ట్రీట్ చేయమని అడిగినాము, నేషనల్ ప్రాజెక్టుగా ట్రీట్ చేయడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ ఏంటి, లోన్లు కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 11% ఎవడు అబ్బో సొత్తని. ఇప్పుడు ఒకసారి ఒక ప్రశ్న వేస్తారు కదా, ఇంత పెద్ద అవినీతి కార్యక్రమాన్ని మేము బయటికి తీసుకొస్తాం, నేరస్తులను మేము శిక్షిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము, చెప్పిన పార్టీ సడన్గా పవర్లోకి రాగానే వద్దు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి పోతామంటే దాని అర్థం ఏంది? దీని వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉంటుంది. అంటే నేను వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ మీద ఓన్లీ అని మేడిగడ్డ అంటున్నారు. టోటల్ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందే. జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల ఏం జరగదు, ఇది ఒక బోగస్. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు అంటే ఇందులో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారు రఘు. కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు, అందరికి కొనిస్తారు. వాళ్ళు మార్కెట్ లోపల ప్రతి వస్తువును కొంటారు విన్నారా. అయితే నిజంగా సీరియస్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ జరిగిన రివ్యూ జరిగింది కదా, ఏదైతే మేడిగడ్డ కుంగిపోవడానికి కారణాల మీద మంత్రుల బృందం పోయి అక్కడ జరిగింది కదా. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడినారు, ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు, ఏమండి ఆనాడు పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడినాడు, శ్రీపాదరావు బాబాయ్ అతను శ్రీధర్ బాబు ఏం మాట్లాడినాడు. అంటే వీళ్ళు మాట్లాడింది ఒక క్షణాలలో మర్చిపోతారా? అంటే ఇంత పెద్ద అవినీతి కుంభకోణాన్ని దీన్ని కార్పెట్ కింద వేయాలని ట్రై చేస్తున్నారు. ఏం చేస్తే అవుతుందని మీరు అంటున్నారు, మీరు లీగల్ ఎక్స్పర్ట్ గా. నేను చెప్తున్నాను ఇది సిబిఐకి ఇవ్వడమే సరైన పద్ధతి. దో ఇట్ ఈస్ అగేన్స్ట్ ది పార్టీ స్టాండ్. ఐ కెట్ 2 hoots ఫర్ ఆల్ దట్. ప్రజాహితం గురించి ఆలోచించినప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడాలా. ఈనాడు వీళ్ళు అంటున్నారు సిబిఐ మీ చేతిలో ఉంది, మళ్ళీ కేసీఆర్ ని కాపాడే ప్రయత్నం. ఇది అంత బోగస్ సార్. ఇది సిబిఐ ఎంక్వైరీలు ఎంతో మంది జరిగాయి. ఇప్పుడు సిబిఐ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని కానీ, లేకపోతే ఏసీబీ అనే ఇన్స్టిట్యూషన్ కానీ, సిఐడి అనే ఒక ఇన్స్టిట్యూషన్ కానీ మనం అంతగా అవసరం ఉన్నా లేకున్నా మనం ఒకవేళ ఆరోపణలు చేసే పక్షంలో ఈ వ్యవస్థలే మనకు ఉపయోగపడదు కదా. ఇప్పుడు శాంతి కుమార్ మీద చాలా ఆరోపణలు ఉండే. నౌ షీ ఈస్ ది ఓన్లీ చీఫ్ సెక్రటరీ హూ ఇస్ అసిస్టింగ్ ది చీఫ్ మినిస్టర్. భూకంపకోణంలో పెద్ద పాత్ర అదే కదా. నువ్వు వ్యవస్థల మీద ఒక అద్భుతమైన కార్పణలు కానీ అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే నీకు బీజేపీకి తేడా అయింది, నీకు ఇంక ఇతర పార్టీలకు తేడా అయింది. పోనీ ఇప్పుడు జయేష్ రంజన్ మార్చినాడా? నవీన్ మిట్టల్ అక్కడే ఉన్నాడు. కమిటీ వేసిండు మొన్న, వేసిండా లేదా? అంటే ఇట్లాంటి వాళ్ళ నేతృత్వంలో ప్రభుత్వం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటే దొంగలు ఊరు పంచుకుంటున్నారు అనేటువంటి ఒక ఆరోపణ, అనేటువంటి ఒక భావన ప్రజలలో వస్తుంది. ఈనాడు యువకులకు హృదయం దహిస్తుంది తెలుసా. అరే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరగదా? 1,00,00,000 కోట్ల నువ్వు ఏం చెప్పినావు? వీ హ్యావ్ 0 టాలరెన్స్ టువర్డ్స్ కరప్షన్ అన్నావు కదా.
మరి ఏమైంది నీ ఆ పట్టుదల ఎక్కడ చచ్చిపోయింది? ఎందుకు నువ్వు ఏమవుతుంటారు ఈ కేసు? ఏం జరగదు, ఏం చెయ్యరు. వినరా, ఇంతే. ఇది రాజకీయాలలో అవినీతి అనేది సామాన్యమైపోయింది. వీళ్ళు ఏ వృత్తులు చేసినారండి, ఏ వ్యాపారాలు చేసినారండి ఇంత అగర్భ శ్రీమంతులు అవ్వడానికి? కవిత ఏం పెద్ద వృత్తి చేసింది చెప్పండి ఒక మాట. కేటీఆర్ ఏం చేసినాడు? అంతంత పెద్ద భవంతులు ఏంటిది? ఇప్పుడు 1 ఇయర్ బ్యాకే కదా మన మేడిగడ్డ అన్నారం పంప్ హౌస్ మునిగిపోయింది కదా. దాని మీద రిపోర్టు సెంట్రల్ ఇవ్వదు, వాళ్ళు అది కాదండి విషయం వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఫ్యాక్ట్ వీళ్ళు అది కదండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఇట్స్ ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. లెట్ దేర్ బి ఎనీ అదర్ ఇంటర్ప్రిటేషన్ బై ఎనీ అదర్ గ్రేట్ లీగల్ ల్యూమినరీ. వాట్ వుడ్ దే సే? ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నారు. నీ దగ్గర, నా దగ్గర, జడ్సన్ దగ్గర, మన దగ్గర అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి అంశం మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. మనం వీ కెన్ ప్లేస్ ఇట్ బిఫోర్ ది కమిషన్. ఎందుకండి నేను లాస్ట్ పెంటారెడ్డి గారు ఇంటర్వ్యూ చేసిన ఎగ్జాక్ట్లీ లాస్ట్ 15 days బ్యాక్. ఎస్ అంటే చాలా క్లియర్ గా చెప్పిండు. కరెక్ట్. నేను ఒక హైట్ లో పంప్ హౌస్ పెట్టమంటే తీసుకుపోయి ఇంకొక హైట్ లో పెట్టిర్రు, అది మెగా ఇల్లు కాంట్రాక్టర్ల కోసం. వచ్చేసారి కూడా అది మునుగుతుంది అంటుండే ఆయన. కరెక్ట్. ఆయనే ఈ సలహాదారుడు. మళ్ళీ అదే సలహా. నేను అనేది ఏమంటే ప్రజా జీవనంలో ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లేకపోతే రాజకీయాలను ఒక క్రీడలాగా నడిపేటువంటి ప్రక్రియ లోపల భాగంగానే ఇట్లా జరుగుతుంది తప్ప రాజకీయాలు అనేది నిజంగా ప్రజా సేవకు ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు సర్వ్ పీపుల్ అని అనుకునేవాడు ఇంతగా మాట మార్చాడు. ఇది ఈ ప్రభుత్వానికి మంచి. కేంద్రం పాత్ర ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సరే వీళ్ళు చేయట్లేదు, వీళ్ళకి వేరే ఆలోచన ఉందని అనుకుందాం. కేంద్రం బాధ్యత ఏముండదా రాష్ట్రం కాకుండా చేయడానికి? ఎట్లా చేస్తుంది? సిబిఐ ఎంక్వైరీ కావాలన్నప్పుడు అయితే స్టేట్ గవర్నమెంట్ అన్న రెఫర్ చేయాలా, లేకపోతే న్యాయ వ్యవస్థ ద్వారా రెఫరెన్స్ చేయాలా? ఇప్పుడు వీళ్ళు ఇట్లనే కనుక ఒకవేళ మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకే పోతాము అని అన్న పక్షంలో 2 రకాలుగా దీన్ని ఎదుర్కోవచ్చు. ఒకటి, చీఫ్ జస్టిస్ యొక్క దృష్టికి తీసుకురావాలా. ఏమని? ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, గతంలో జరిగినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల ఏం జరగలేదన్నది జ్యుడిషియరీకి అనవసరమైన చెడ్డ పేరు వస్తుందని ఏ న్యాయమూర్తి కానీ, ఏ న్యాయమూర్తుల బృందం కానీ ఈ అవినీతి మీద చర్యలు చేపడతారో వాళ్ళను ఆ బృందాన్ని ప్రతిపక్షాలు తప్పకుండా రకరకాలుగా ట్రోల్ చేస్తాయి. జ్యుడిషియరీ యొక్క సమగ్రతకు, ఒక జ్యుడిషియరీ యొక్క ఇమేజ్కే కళంకం తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని, ఈ రాజకీయమైనటువంటి అవినీతిని న్యాయస్థానాలలో ఎట్లా జరుగుతుందండి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? యూ కెనాట్ ఎలో ది పోర్టల్స్ ఆఫ్ ద కోర్ట్ టు బి యూజ్డ్ టు వాష్ ది డర్టీ లైన్ ఆఫ్ పాలిటీషియన్స్ అన్నారు. అంటే కొంతమంది రాజకీయ నాయకులు పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్స్ వేసేసి తమ రాజకీయ ప్రత్యర్థుల మీద చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది, we don't allow our portals to be used to wash the dirty linen of politician. You go elsewhere, you take up an issue among the people, get a mandate in your favor అని అన్నారు. అట్లాంటి విషయంలో ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయము మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తా అంటే అర్థం ఉందా? వాజ్ ఇట్ ఐటమ్ ఇన్ ది ఎజెండా? ఏమండి, ప్రజలకు చెప్పినాము మనం రేపు పవర్లోకి రాగానే ఇట్లా చేస్తాము, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని అన్నారా? అట్లా అన్నా తప్పి. ఎందుకంటే మొట్టమొదటిగా ఎవరిని అడిగి ఆయన సిబిఐకి ఇవ్వాలా అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినాడు. పిసిసి అధ్యక్షుడు మాట ఆ రకంగా అని అన్నప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? పార్టీలో కార్యకర్తలు ఎందేమనుకుంటారు అంటే పార్టీ కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించి సొంతగా ఉన్న పార్టీ కార్యకర్తలను తర్వాత ఇతర ముఖ్య లీడర్లను సంప్రదించే ఈయన ఈ నిర్ణయం చేశాడు అనుకుంటారు కదా. ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన చేసి సిబిఐకి ఇచ్చి నిజాన్ని నిగ్గుదేలుస్తానని చెప్పిన వ్యక్తి ఈనాడు సడన్గా ఒక మాట మారిస్తే దీని అర్థం ఏంది? దీన్ని ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు? ఇది ప్రజాహితంగా లేదు. ఒక గొప్ప విషయము రఘు, ఒక మారల్ క్రైసిస్ వచ్చినప్పుడు గోడ మీద పిల్లిలాగా ఉండద్దు, అటో ఇటో ఒక స్టాండ్ తీసుకోవాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అని అన్నప్పుడు ప్రజాహితమే పారమౌంట్ ఫర్ ఎనీ రైట్ మైండెడ్ సిటిజన్. ఇవాళ మీరు చెప్తున్నా, నేను చెప్తున్నా, వ్యక్తిగతంగా మనకు కేసీఆర్తో కానీ, కేటీఆర్తో కానీ, కవితతో కానీ గట్టి పంచాయతీలు లేవు. ఈనాడు ప్రజా జీవితంలో మీరు కూడా దీని మీద సిబిఐ జరగాలని పత్రికలు అడిగినాయి అని అంటే ఒక ప్రబలమైనటువంటి ప్రజాహితమైనటువంటి ఒక ఇంట్రెస్ట్తో అడుగుతున్నారు. మేము కూడా మీతో పాటు సేల్ అవ్వాలి. We should sail. We should accept that. ఎందుకంటే you should prove your sincerity that we have zero tolerance towards corruption అని. దీనికి ఇంకొక యాంగిల్ అంటే నేనేమనుకుంటున్నానంటే గతంలో ఇప్పుడు ఉన్న కేంద్ర రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గ సభ్యులు ఉన్నారు కదా, వీళ్ళ మీద చాలా ఆరోపణలు ఉండే. 2014లో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో వీళ్ళందరి మీద సిఐడి ఎంక్వైరీలు జరిగినాయి.
వీళ్ళందరి మీద జరిగినటువంటి రిపోర్ట్లు, ఇప్పుడు నేను మంత్రుల పేర్లు చెప్తే బాగుండదు, చాలా అసహ్యంగా ఉంటుంది. వాళ్ళ మీద జరిగినటువంటి సిఐడి రిపోర్ట్స్ అన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటాయి. ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ అ స్పెషల్ గవర్నమెంట్, ఐ నో వాట్ హెస్ హ్యాపెండ్ దేర్ అనేది. సో ఆ రిపోర్ట్లను బహిర్గతం చేయకుండా వాటిని అట్టనే పెట్టి వీళ్ళని భయపెట్టి నోట్లో మాట మాట్లాడకుండా కాపాడినాడు కేసీఆర్. చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎంతైతే సోషల్ మీడియాలో ఉన్న మీరు కానీ, నేరు కానీ, జడ్సన్ కానీ, ఇతరులు ఎంతైతే బీఆర్ఎస్ మీద ఒక పట్టుదలతో కొట్లాడినారో వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు ఎవరు చేయలేదు. అదొక చర్చ అయితే దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ నీడ్ అంటారు. కంపల్సరీగా జరగాల. ఒకవేళ అట్లా జరగలేకపోతే మీ దగ్గర నా ఆధారాలు విషయాలు బయటకు వస్తాయి కదండి, ఇది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అటు కేంద్రం కానీ ఇటు మిగతా వాళ్ళు కానీ? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వస్తే మెగా కృష్ణారెడ్డి అందరికి పైసలు పంచిండు, కరెక్ట్. అసలు అంచనాలను తారుమారు చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి లోన్లు తెచ్చిరు. ఎవడబ్బో సొమ్మబ్బా జరుగుతుంది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అందరు బయటకు వస్తారు కదా, మరి ఇందులో కదా రావాలి. ప్రజా జీవనంలో ఒక స్వచ్ఛమైన జీవనం గడపాలని అనుకున్నప్పుడు, నీతిగా రాజకీయాలు నడపాలని అనుకున్నప్పుడు అట్లాంటి చర్య అవసరం. యూ షుడ్ సబ్జెక్ట్ దిస్ బ్లడీ ప్రాజెక్ట్ టు ఏ మెటలర్జికల్ ప్రాసెస్. దీన్ని మంచిగా వేడి చేసేసి ఇందులో అవినీతిని తీసేసి ఎవడు బాధ్యులైతే వాడు జైలుకి పోవాలి. ఏమండి ఎంతమంది పోలేదండి? ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎంతమంది జైళ్ళకు పోలేదు? సిబిఐ ఎంక్వైరీ జరిగితే అవినీతిలో కూరుకుపోయి వాళ్ళు అవినీతి చేయలేదని ఎవడన్నా అనగలిగాడా? ఎవడన్నా నిరూపించగలిగాడా? అంటే అఫ్కోర్స్ ఇంకో విషయం చెప్తారేమో, ఏమని, అరే ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని బీజేపీ అడుగుతున్నది కాబట్టి శరత్ కుమార్ బీయింగ్ ఏ కాంగ్రెస్ పర్సన్ ఈజ్ ఆల్సో డిమాండింగ్ అని అంటే రేపు నన్ను బీజేపీ పార్టీలో చేర్చడమో లేకపోతే ఇంకేదో చేస్తారు కావచ్చు. ఐ కేర్ టూ హుడ్స్. ఏ బీజేపీలో నేను చేరుతానని? పచ్చి కమ్యూనిస్ట్ నేను, పుట్టుకతోనే కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటా. నా శవం కూడా బీజేపీలోకి పోదు. నాకేం అవసరం ఉంటుందండి? నేనెట్టు పాకను. నేను ఎవడి ప్రోద్బలంతో నేను మాట్లాడదు. కేవలము ప్రజాహితం దృష్ట్యా ప్రజల యొక్క డబ్బును, ప్రజల యొక్క సంపదను కొల్లగొట్టిన ఈ కుటుంబము తప్పకుండా వీళ్ళ మీద చర్యలు జరపాలా అనేటువంటి ఒక దృక్పథంతోనే మనం ఈ మాట్లాడాలి. రెండో అంశము, ఈ మధ్యకాలంలో కేటీఆర్ అండ్ కవిత చేస్తున్న వ్యాఖ్యలు, ముఖ్యంగా ఈ పార్లమెంట్ పరిధిలో సమీక్షా సమావేశాలు పెడుతున్నారు. ఇవాళ కూడా మహబాద్ తెలంగాణ భవన్లో పెడుతున్నట్టున్నారు ప్రతి ఎంపీ. పెద్దపల్లి జరిగింది. ప్రధానంగా మాట్లాడుతున్నది ఏంటంటే, ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయినాం అంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళ మాట్లాడుతున్న మాటలు. ప్రజలకి దళిత బంధు లాంటి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తే ఒకరికి ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళంతా ఈర్ష్యతో మమ్మల్ని ఓడగొట్టిర్రు అంటే పబ్లిక్ మీదకి దోసేస్తున్నారు. రెండోది, ప్రజలే తప్పు చేసిర్రు, కాంగ్రెస్ గాల్లో గెలిచింది. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి కేటీఆర్ నుంచి, కవిత నుంచి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ ఇస్ అ లంపెన్. కవిత ఒక తండ్రి బిడ్డ. ఆమెకు రాజకీయాలతో ఏం సంబంధం? ప్రజా జీవనంలోకి ఆమె ఎట్లొచ్చిందండి? ఈయన ఎట్లా వచ్చినాడండి? పారాట్రూపర్ అంత మంచిగా వడ్డించిన విస్తరుంటే వచ్చి అందరికంటే ముందు కూర్చొని టపటప తిని బోర్నవిటా బాయ్ కేటీఆర్. అసలు ఆయనకు ఒక పబ్లిక్ మ్యాండేట్ వచ్చిన తర్వాత మనము డెమోక్రసీ అనేది మన దేశంలో మనము యూకే నుంచి, యుఎస్ నుంచి తీసుకున్నాం. యూకేలో, యుఎస్లో ఒక పక్క ఎలక్షన్ రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ఓడిపోయే అభ్యర్థి గెలిచే అభ్యర్థిని కంగ్రాచులేట్ చేసేసి వి విష్ యూ ఆల్ ద బెస్ట్, ప్లీజ్ రూల్ ది కంట్రీ అకార్డింగ్ టు ది డెమోక్రటిక్ ట్రెడిషన్స్ అని ప్రజాహితంలో మేము మీకు సహకరిస్తామని చెప్తారు. ఈనాడు ప్రజలని అంటే మీరు తాగి సోలిపోయినారు, మీరు కృతజ్ఞులు, మీకు ఎంత చేసినా మీకు అసలు కృతజ్ఞత అనేది ఉండదు, మిమ్మల్ని దోచుకునుడే సరైన పద్ధతి అనే విధంగా ఈనాడు కేటీఆర్ మాట్లాడుతున్న పద్ధతి చూస్తే అది ఆయన రాజకీయ అపరిపక్వతకే ఒక నిదర్శనం. ప్రభు, అసలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును వినమ్రంగా గ్రహించి, అయ్యా మేము చేయగలిగినంత చేసినాం, మా మీన్స్లో మేము చేసినాం, మీకు నచ్చలేదు, మాకంటే వాళ్ళు మెరుగైన పరిపాలన ఇస్తారన్న ఉద్దేశంతో మీరు వాళ్ళని నమ్మి వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చినారు, మాకేం అభ్యంతరం లేదు, థ్యాంక్ యూ, మేము చేసిన సేవలు ఇంత చేసినాం, మేము మళ్ళీ భవిష్యత్తులో మీ ఆలోచనలకు అనుగుణంగా మేము ఎదుగుతాం, మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటాం అని చెప్పేటువంటి దాన్ని రాజకీయ నీతి అంటారబ్బా. ఒకసారి మన సంస్కృతి ఎట్లుంటుంది అంటే, ఎంత పెద్ద నేరం చేసినా కానీ అయ్యా నా తప్పైంది నన్ను క్షమించు అని అంటే మనం క్షమిస్తాం. కానీ చేసిన తప్పునే నేను సమర్థించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నా అంటే నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు, నువ్వు కుక్కతోక, నిన్ను ఏం చేసినా నువ్వు సూటిగ్గావు, నువ్వు వంకరగానే ఆలోచిస్తావు అంటే ఒక దురహంకారం, దొరల దురహంకారం అనేది కేసీఆర్ కేటీఆర్లలో కనబడుతుంది కదా సార్. వాళ్ళ మాటలలో ఆ దురహంకారపు భాష
వినరా కేటీఆర్ భాష అయితే అసలు క్షంతవ్యమే కాదు. అతను మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. అరే ఇతనేనా ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలేనని. నువ్వు గెలిస్తే ఏమైంది? అయితే ఒక గెలుపు ఓటములు అనేది ఏమంటారు, సీఎం పదవి కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అంటాడు. ఏడ పవర్ఫుల్ అండి, ఎక్కడ పవర్ఫుల్? కేసీఆర్ ముఖ్యమంత్రి ఈనాడు ఎమ్మెల్యేలు ఓడితే బీఆర్ఎస్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఎందుకు ఓడినారంటే కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళు చేసిన అవినీతి వల్ల ఓడిపోయినారు. వీళ్ళ దురహంకారపు పరిపాలన వల్ల ఓడిపోయినారు తప్ప ఎమ్మెల్యేలుగా చేసిన దానికంటే కాదు. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినారు. మీరు ఇంత సంపాదిస్తున్నారు, యథా రాజా తథా ప్రజా. నీవు ఎట్లా రాజు ఎట్లా ఉంటాడో ప్రజలు ఎట్లా ఉంటాడు. నువ్వేమన్నావు? వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినావు, దున్నుకోండి అన్నాడు. ఇసుకను బుక్కినాడు తెలుసా? వాళ్ళు అన్నం తినలే. వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇసుక బుక్కినారు. వాళ్ళు కరప్షన్ చేయని ఒక ఫీల్డ్ చూపట్టు రఘు. ఇవాళ కోల్ బెల్ట్లో మొత్తానికి 0 వచ్చిందంటే ఎందుకు వచ్చింది? నువ్వు ఇసుక చేసిన దందాల వల్లనే కదా. రేపు ఇసుక మాఫియా మీద కూడా నువ్వు అటాక్ చేయాలిగా. మనం ఏమన్నామండి కాంగ్రెస్ పరంగా ప్రచారం చేస్తున్నప్పుడు? ఇసుక మాఫియా, భూమాఫియా, కాళేశ్వరం అవినీతి అనేది చెప్పి కదా మనం అధికారంలోకి వచ్చింది. ఇవాళ కాళేశ్వరం వదిలేట్టావు, ఇసుక గురించి నువ్వు మాట్లాడట్లేదు. ఇంకా కూడా విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతుంది. మాట్లాడుతున్నారా? లేదు. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు అందరూ ఒక్కటే. వాళ్ళు వీళ్ళను వాళ్ళను మనం ప్రైవేట్గా వేస్తుంటే బావా అన్న అనుకుంటారు. వీళ్ళకు ప్రజాహితం ఎందుకండి? అసలు నిజంగా ప్రజాహితం గురించి కనుక మాట్లాడితే తప్పకుండా ఈ దొంగలను పట్టేయాల్సిందే. కేటీఆర్ ఇకనైనా ఒక మెచ్యూరిటీతో మాట్లాడండి. వాళ్ళ టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్ లాగా కనబడుతున్నది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీకు క్వశ్చన్ చెప్పాను చేసుకొని వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా మేము ఉన్నాం, ఇంకా బలంగా ఉన్నామని చెప్పుకునే ఒక ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారని. సార్ ఇక్కడ ఏదో తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి అది ఇది చేయడం కాదు సార్. గన్మెన్ అందరూ వదిలెట్టేసేసి ప్రజలలోకి రమ్మని చూద్దాం, ఏడొస్తారు చూద్దాం. ఒక్కని రమ్మనండి, గిల్లి కొడతారు తెలుసా, గెదుముతారు. అయితే వీళ్ళకి ఎప్పుడు విశ్వసనీయత వస్తుంది తెలుసా? మా ప్రభుత్వం ఫెయిల్ అయితే, రైతు బంధు ఇవ్వకపోతే, ఆసరా పెన్షన్లను తొందరగా టైంకి ఇవ్వకపోతే, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే, మేము చెప్పిన మాటలు సరైన విధానం జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసేసి నిరుద్యోగులకు కనుక మేము ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే GOMS నెంబర్ 46 రద్దు చేస్తామని ఎలుగెత్తి చాటినాం. దాన్ని రద్దు చేయలేకపోతే యువకులు డిజల్యూషన్ అయ్యి డెఫినెట్గా ఎన్నుకుంటాం. ఇప్పుడు 1978లో ఎప్పుడైతే జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందో 77లో, అప్పుడు కాంగ్రెస్ను చాలా విపరీతమైనటువంటి ద్వేషభావనతో ఓడించినారు. అదే 1980లో మళ్ళీ ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. అంటే ఇక విధి లేదనమాట. అయితే వాడో లేతే వీడో అనే పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు బీజేపీ హ్యాస్ గాట్ బెటర్ ఛాన్సెస్. బీజేపీ ఇప్పుడు ఆలోచించి కనుక ఒకళ్ళ మధ్య మార్గంలో మంచి వ్యక్తులను కంటెస్ట్లో పెట్టేసేసి వీళ్ళిద్దరు గింతే అని కనుక అంటే కాంగ్రెస్ చాలా బాల్కనైజ్ అవుతుంది. ఇట్ విల్ బి పుష్ టు ఏ కార్నర్. ఆ అవకాశం బీజేపీకి ఇవ్వద్దు అని అన్నప్పుడు మా వాళ్ళు ఇప్పుడు పరిపాలన ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలి. ఎంపీ ఎలక్షన్స్లో ఎవరి మధ్య ఫైట్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడే చెప్పడం కొద్దిగా కష్టము. బట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది సార్. బీఆర్ఎస్ అనేది ఒక నామినల్ అవుతుంది. బీఆర్ఎస్కి అసలు అభ్యర్థులే లేదు సార్. ఖచ్చితంగా వీడు ఎంపీగా గెలుస్తాడని చెప్పగలిగిన ఒక్క అభ్యర్థి పేరు చెప్పను. కేసీఆర్ పోటీ చేస్తే మెదక్ ఒకటి ఛాన్స్ ఉంది అంటున్నారు. అది కూడా ఉండదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్కి అంత ధైర్యం లేదు. కేసీఆర్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఒక సమస్యను ఎదుర్కొనే కెపాసిటీ లేదు. దాన్ని ఏదో పోస్ట్పోన్ చేయడం, పక్కదారి పట్టించడము. ఒక సమస్య ఇప్పుడు సపోజ్ ఒక గీత ఉందనుకో, దాని పక్క ఇంకో పెద్ద గీత గీసి అది చిన్న సమస్య అని చూపెడుతుంటాడు. అంతే తప్ప ఈ సమస్యని ఫేస్ ది బుల్ బై హాన్స్ అని డైరెక్ట్గా ఎదుర్కొనేది లేదు. మనం చూసినాం. అప్పుడే మర్చిపోతారా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన సంగతి? అప్పుడే మర్చిపోతారా అంగన్వాడీ టీచర్లు? అప్పుడే మర్చిపోతారా విద్యార్థులు హాస్టళ్లలో చచ్చిపోయింది, పురుగులు అన్నం పెట్టిన సంగతి? మర్చిపోతారంట ఈ ప్రజలు ఈ నిమిషంలోనే. వీళ్ళు అప్పుడే పునీతులు అయిపోతారా? వీళ్ళ ఓట్లు వేస్తారా? ఇదంతా ఉత్త బోగస్ మాట. ఇదేంది అంటే మొత్తంగా బీఆర్ఎస్ లిక్విడేట్ అవుతుంది అనేటువంటి భయము ఈనాడు ఆ గుప్పెడ దొరలకు పట్టుకుంది. ఇప్పుడు పార్టీని సమాయత్తంగా ఉంచాలా, పార్టీని ఐకమత్యంగా ఉంచాలని అన్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. వీళ్ళు ఎదుర్కొన్న మెయిన్ సమస్య ఏంటంటే ప్రజల నుంచి వీళ్ళు దూరంగా ఉన్నారు అని. అవుతుందా కేటీఆర్తో? ఏమైతే లీడ్ చేయగలుగుతాడా? ఏం చేయలేడు. కేటీఆర్తో ఏం జరగదు. కేటీఆర్ విల్ సీ ది లిక్విడేషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. విన్నారా? కేటీఆర్ కనుక తన ఆలోచన సరళిని మార్చుకోకుండా ఎప్పుడు జరుగుతుంది అని అంటే
షర్మిల లెక్కనో లేకపోతే మల్లు భట్టి విక్రమార్కనో పాదయాత్రలు చేసి ప్రజలలోకి పోయి ఈయన పాదయాత్ర ఆడ చేస్తాడండి. అసలు 4 మెట్లు ఎక్కలేడు సార్. ఆయనకి ఆయాసం వస్తుంది. ఆయనతో ఏం కాదు. ఆయన ఒక హార్లిక్స్ అండ్ బోర్న్విటా బాయ్. ఈ కాంట్ డూ ఎనీథింగ్. ప్రజాసేవ అనే పదము ఇట్ ఈస్ ఫారిన్ టు కేటీఆర్ అన్నారా. ఇట్ ఈస్ ఆల్ చైనీస్ టు హిమ్. ఆయన ఉత్తగా ఏంటంటే నాకు వచ్చిన 4 ఇంగ్లీష్ పదాలు మాట్లాడతా, తెలుగు భాష మాట్లాడతా అంటే సరే ఒక భాషా ప్రావీణ్యం ఉంది మాట్లాడతారు. అయితే అట్లయితే మరి కవులందరూ పార్లమెంట్ మెంబర్లు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి. భాషా ప్రావీణ్యత వల్ల ఎమ్మెల్యేలు కారండి, నిజాయితీతో ఎమ్మెల్యేలు అవుతారు. నిజాయితీతో ప్రజా జీవనంలో మనిషి నెగ్గుకు రాగలడు. అసలు ఒక రాజకీయమైనటువంటి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ అనేది కేటీఆర్కు లేదు. కేటీఆర్ చాలా లోపభూయిష్టమైనటువంటి ఆలోచనలతో ఉన్నాడు. అతను ఇంకా కూడా ప్రజలు మా మీద ఎందుకు ఆక్రోశం చెందినారు, ఎందుకు మమ్మల్ని కావాలని తరిమి కొట్టినారు అనే విషయం ఆలోచించలేదు. ఏమండి ఇప్పుడు మా కోల్ బెల్ట్లో చెన్నూరులో వివేక్ 37,000 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచాడు. వివేక్ గారు నామినేషన్ వేసే కంటే ఎన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు చెప్పండి? జస్ట్ బిఫోర్, ఒక 3-4 days బిఫోర్, ఒక 1 week బిఫోర్ అతను వచ్చినాడు. అతని మొట్టమొదటిసారి వివేక్ గారు ఏదైతే మా నియోజకవర్గానికి వచ్చినారో మేము ఒక సైకిల్ ర్యాలీ చేస్తే ఆ రోజే ఆ మీటింగ్లో డిక్లేర్ చేసినాం ఇదే మా విజయ ర్యాలీ అని. అంటే ప్రజలలో అంత ఆక్రోశం ఉండింది. పక్కకున్న ప్రేమ్ సాగర్ దాదాపు 70,000-80,000 ఓట్ల మెజార్టీతో గెలిచినాడు. ప్రతి నియోజకవర్గం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎంత మంచి పేరు ప్రతిష్టలు గల వ్యక్తి, ఒక డీసెంట్ పర్సన్, ఆయనే ఓడిపోయినాడు ఒక అనామకుడి చేతిలో అని అంటే ప్రజల ఆక్రోశం బీఆర్ఎస్ మీద ఎంత ఉండే. దే డోంట్ వాంట్ టు ఫ్యాథమ్ ది రీజన్ ఫర్ దేర్ ఫెయిల్యూర్. దే హ్యావ్ బికమ్ బ్లైండ్. వాళ్ళకి ఏంటంటే ఇంకా మేము మంత్రులమే, ఇంకా మా మాట నడుస్తుంది, మా ప్రాపకం ఉంది, మమ్మల్ని ప్రజల దగ్గరికి తీస్తారు అంటే వాళ్ళకి ఏంటంటే దానికి కొంత ఊతం ఇవ్వడానికి మా ప్రభుత్వం కూడా రాగానే ఇమీడియట్గా ఆ పాత రేట్ల ప్రకారం అన్న రైతు బంధు ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఇంకొక ముఖ్యమైన అంశము, ఇప్పుడు జిల్లాల సంఖ్యను తగ్గిస్తారన్నది బీఆర్ఎస్ మేము ఊరుకోం యుద్ధం చేస్తామని అంటున్నారు. అది బోగస్. శాస్త్రీయత లేదు అని మొన్న ముఖ్యమంత్రి ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ జిల్లాల ఏదైతే పునర్విభజన జరిగిందో చాలా లోపభూయిష్టంగా జరిగింది. ఒకే నియోజకవర్గం ఒక 4 జిల్లాలలో ఉందండి. అసలు ఎంత అసంబద్ధంగా ఉందంటే కేవలము ఆయనకు నచ్చినటువంటి ఒక సంఖ్య, ఈ ఫలానా వచ్చిన సంఖ్య ఇది కాబట్టి దానికోసం మన నియోజకవర్గాలు ఏర్పరిచినారు. కొన్ని నియోజకవర్గాలను విభజించారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ కానీ లేకపోతే నీకు ఆదిలాబాద్ మహబూబ్ నగర్ అయితే అసలు ఏమైనా ఉందా? జిల్లాకి 2 నియోజకవర్గాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి. ఒక పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఆలోచించుకొని దట్ ఈస్ ది యార్డ్ డిస్ట్రిక్ట్ అనుకొని అట చేసినారా? పోనీ ఒక 3-4 అసెంబ్లీ నియోజకవర్గాలను కేంద్రీకృతంగా చేసుకొని వాటిని యార్డ్ డిస్ట్రిక్ట్గా తీసుకొని మార్చినారా? ఏ రకంగా చేసినారు? ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ లుకింగ్ లైక్ ఎన్ ఆర్డీఓ, నాట్ ఈవెన్ ఎన్ ఆర్డీఓ, ఎంఆర్ఓ లెక్క. అంతే విన్నారా? అసలు వాళ్ళ పరువు సర్వనాశనమే. పోనీ ఇంత వికేంద్రీకరణ జరిగిన తర్వాత కూడా అంటే కేసీఆర్ తన ఆలోచన అంతా తన మేధా సంపత్తిని అంతా ఉపయోగించి జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కూడా పరిపాలన ప్రజల దగ్గరికి పోయిందా? పోలేదు కదా. పరిపాలన ప్రజల దగ్గరికి పోలేకపోగా కేంద్రీకృతమైంది. కేసీఆర్ యొక్క ప్రగతి భవన్ నుంచే పరిపాలన సాగిస్తుంది అనేటువంటి దాంతోనే కదా ప్రజలు కోపంతో బొందబెట్టింది వీళ్ళని. అది ఆ విషయంలో నేను ముఖ్యమంత్రికి 100% మార్కులు ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అయితే నేను చూసినాను ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే అంశాన్ని మొట్టమొదటిసారి ఆయన ప్రతిపాదించినారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దట్ ఈస్ ఎ కరెక్ట్ థింగ్. అసలు ముఖ్యంగా మనకు మ్యాక్సిమం అయితే ఒక 20-21 జిల్లాలకు అవసరం అండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. వినరా? 20 కూడా అవసరం లేదు, 18-19 అయితే సరిపోతుంది. వినరా? ఒక జిల్లా అంటే దానికి ఒక కొంత హుందాతనం ఉండాలండి. ఇది జిల్లా అని చెప్పుకునేటట్టు ఉండాలి. వినరా? ఇప్పుడు నువ్వు ఎంత నిష్ణాతుడైన గొప్ప పండితుడైనటువంటి ప్రైమరీ టీచర్ని కూడా తీసుకువచ్చేసి కాలేజీ ప్రిన్సిపాల్ చేస్తామా? చేయగలమా? సాధ్యం అవుతుందా చెప్పండి? అంటే ది లెవెల్ ఆఫ్ అక్యుమెన్, ది లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, దట్ గ్రాండ్యూర్ కూడా ఉండాలి కదా. జిల్లా కలెక్టర్ అంటే ఒక ఆరా ఉంటుంది, అదేది లేకుండా చేసిపారు. అంత అసంబద్ధంగా ఉందంటే నీకు ఆర్డీఓ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాడు, కలెక్టరు అసలు ఆయన నియోజకవర్గం ఇట్లా ఒక అరగంట 15 నిమిషాలు. జిల్లా అయితే చాలా చిన్నది, చాలా చిన్న. అంటే చెప్తున్నాను, కేవలము కొడుకును సంతృప్తిపరచడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అని పెట్టాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏమున్నదండి? కొండా సురేఖ అడిగిందని ఒక జిల్లా, సీతక్క అడిగిందని ఇంకో జిల్లా, ఇట్లా వాళ్ళు అడిగింది తీసుకొని పోయినారు. అంతే తప్ప జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే దాని మీద ముందే
ఒక అటెంప్ట్ జరగాల్సింది, ఏమి ఒక స్టడీ జరగాల్సింది, ఒక అఫీషియల్ కమిటీని వేసేసి వాట్ ఆర్ ది ఇష్యూస్ దట్ ఆర్ ఎఫ్లిక్టింగ్, వై ది అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఏబుల్ టు పర్కలేట్ టు ది గ్రౌండ్ లెవెల్ అన్న విషయం మీద ఆలోచించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినారో ఒక కమిటీ వేస్తాము, ఎట్లయితే డీలిమిటేషన్ మాదిరిగా ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ యొక్క రికమెండేషన్ తీసుకొని దాని మీద ప్రజాభిప్రాయం తీసుకొని దాంట్లో లోతుపాతులు తీసుకొని తర్వాత నేను వ్యవస్థీకరిస్తాను అన్నాడు కదా, అది బ్రహ్మాండమైన నిర్ణయం. దట్ ఈస్ ఇన్ కీపింగ్ విత్ ది కాంగ్రెస్ ఐడియాలజీ అండి. యాక్చువల్లీ ఈ పునర్వ్యవస్థీకరణ ఎగ్జాక్ట్లీ ఈ పునర్వ్యవస్థీకరణ అనే అంశం రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఉండే, కాకపోతే సరే అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. ఆ ఆలోచననే అంటే గతంలో ఏదైతే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుందో అది సరిగా జరగలేదు. వాళ్ళ ఆలోచనని ఇతను క్రెడిట్ కోసం చేసినాడు కేసీఆర్. ఇన్ని జిల్లాలను క్రెడిట్ కోసం చేసినాడు, ఈ జిల్లాల పేరు మీద డబ్బులు దండుకోవడానికని చేసినాడు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులకు అప్పులేనాయి, ఎంఆర్ అన్ని అప్పులేండి. అప్పులకు ఈజీగా ఉండడానికి అనుకూలంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించినాడు తప్ప జిల్లాల ఏర్పాటులో ఏ రకమైనటువంటి హేతుబద్ధత లేదు. నో సైంటిఫిక్ మెథడ్ వాజ్ అడాప్టెడ్. సో ఇంకొక విషయము, ఈ మధ్య మీరు ఫార్ములా రేస్ ఈ రేసింగ్ స్కామ్ ఒకటి చూసి ఉంటారు మీరు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన అరవింద్ కుమార్ ఐఏఎస్ అని. సో జస్ట్ లైక్ ఔటర్ రింగ్ రోడ్ కూడా దాని కిందకే వస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్. కూడా దాదాపు ఒక 25-30 వేల కోట్లు వచ్చేది 7,000 కోట్లకు 30 ఏళ్ళకు ఇచ్చి లేపేసినారు. అదే ఎట్లా చేయగలరు? ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా. అది కాదు రఘు, నేను అనేది ఏంటంటే ఇంత అవినీతి జరిగింది అనే విషయం మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీగా తెలుసు కదా. మా పిసిసి అధ్యక్షుడే కదా ఏది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఔటర్ రింగ్ రోడ్డును ఎట్లా ధారాదత్తం చేసినారు, ఏ రకంగా అవినీతికి పాల్పడినారు, ఎంత డబ్బులు చేతులు మారినాయి అనే విషయం చెప్పినారు కదా. దాని మీద నన్ను ఒక ఎంక్వైరీ పెట్టాలి కదా, సిబిఐకి ఇంట్రెస్ట్ చేయొచ్చు కదా. ఏమండి తర్వాత ఈ రేసింగ్ అనేది ఇది అవసరమా? ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఈజ్ ఇట్ ఏ స్టెప్ టువర్డ్స్ ఎన్హాన్సింగ్ ది ప్రెస్టీజ్? ఏదో హైదరాబాద్ లోపల రేసింగ్ జరిగితే ఇక్కడ ఏదో గొప్పగా జరుగుతుంది, నలుగురు ఎలైటిస్ట్ వాళ్ళకి ఉపయోగపడేటువంటి వస్తువు అది. అది ఏ రకంగా కూడా ప్రజాహితంలో లేదు. దాన్ని రద్దు చేయడం కరెక్ట్. బట్టి విక్రమార్క ఈజ్ 100% కరెక్ట్. అండ్ అరవింద్ కుమార్ షుడ్ బి ప్రొసీడెడ్ అగైనెస్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. ఈ షుడ్ నాట్ బి పార్డన్. ఎందుకంటే ప్రతి ఆఫీసర్ ఎవరైతే ప్రభుత్వ తన పరిధిని దాటి కనీసము రేపు పొద్దున గవర్నమెంట్ చేంజ్ అయితే సిచ్యువేషన్ ఏంటన్నది కూడా అరే విచ్చలవిడితనమండి. అసలు మీకు విషయం తెలుసా, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళ ఒక భావన ఏమిటంటే కేసీఆర్ బతుకున్నంత కాలము పరిపాలన మాదే, ఈ టీఆర్ఎస్ను ఓడించగలిగేటువంటి వ్యక్తి ఎవరు లేరు, వీఆర్ ఇండిస్పాన్సిబుల్ టు తెలంగాణ అనుకున్నారు. ఇదే రకమైన భావన ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కూడా ఉండేది తెలుసా మీకు. ఎన్టీ రామారావును ఇట్లా తుప్ప కొడగొట్టినారు తెలుసా, చిత్తరంజన్ దాస్ ఓడగొట్టినాడు కల్వకుర్తిలో. అంటే నేనేం చెప్తున్నా అంటే ఎప్పుడైతే అధికారము తలకెక్కుతుందో, మదం వస్తుందో, రాజకీయమైన మదం వస్తుందో, వాళ్ళు మారుతున్న పరిస్థితులను గ్రహించలేరు. వాళ్ళు దే బికమ్ బ్లైండ్ టు ది కంటెంపరీ రియాలిటీస్ అండ్ దే గెట్ థ్రోన్ అవుట్. ఎంతైతే ఒక పేరు ప్రతిష్టలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో అంతే ఒక నిర్లిప్తతతో, అంతే అప్రతిష్ట పాలై ఈనాడు కేసీఆర్ అధికారంలో చెల్లిపోయినాడు. అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రం సాధించడంలో ఒక ముఖ్య భూమిక పోషించినాడు అనేటువంటి మాట ఈనాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన అవినీతి యొక్క కుప్పలో వ్యానిష్ అయిందా లేదా? ఇవాళ కేసీఆర్ని ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? కేసీఆర్ గురించి మాట ఎవరో నలుగురు కేసీఆర్తో బెనిఫిట్ అయినటువంటి చెంచగాళ్ళు తప్ప ప్రజా జీవనంలో ప్రజలు ఎవడన్నా అయ్యో కేసీఆర్ పోయినాడని బాధలో ఉన్నారా? ఎవడు బాధపడలేదు. పీడ పోయిందండి సార్, ప్రజా కంటకులు పోయినారు, దరిద్రం పోయిందండి. అంటే ఒక నాయకుడికి ఇంత అప్రతిష్ట రావడానికి కారణం ఎవరు? ఇవాళ ఆ చర్చ జరగట్లేదు. కేసీఆర్ రివ్యూ పెట్టి అరే నా ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది అని అంటే అర్థం ఉంది. ఈడెవడండి రివ్యూలు పెట్టడానికి? ఈయనకున్న పెద్ద అనుభవం ఏంది, ఈయనకున్న తర్ఫీదు ఏంది నాకు అర్థం కాదు. ఏదో మీటింగ్లు పెట్టేసి అక్కడ గానా బజానాలు చేసుడు, ఆయన పొగుడు, ఈయన పొగుడు, ప్రజలను దూషించడం, ఇదా రివ్యూ అంటే? ఏ రకంగా రివ్యూ చేస్తున్నారు? వాట్ ఇస్ ది బేసిస్? పోనీ మరి ఏం కార్యక్రమాలు చేస్తారు రేపు మనం అధికారంలోకి వస్తాను ఆ మాట అంటున్నారా? అరే మనం అవినీతి చేసాం, తప్పు పొరపాటు జరిగింది, మనకు తెలియకుండా మన చాటుకు కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమంటారంటే ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయినామంటున్నారు. మరి ఈయన ఏరుకోరిచ్చిన వాళ్ళు ఓడిపోయినారు కదా. ఈయన ఎవరినైతే కాదని ఫలానా వాడికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్క సుమన్ ఓడిపోతాడు అనే సంగతి మొట్టమొదటి వీళ్ళు ఎంటేసుకొని తిరిగిన వాళ్ళే కదా వీళ్ళంతా కదా. బాల్క సుమన్ అనే వ్యక్తి మీద పూర్తిగా రిపోర్ట్స్ వచ్చినాయి వ్యతిరేకంగా, ఇతనికి టికెట్ ఇస్తే సర్వనాశనం అవుతుందని సంగతి మొదటి నుంచి తెలుసు. అయినా సరే బాల్క సుమన్ గురించి మా ఊర్లో, మా నడిగడ్డలో
మా చెన్నూరులో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ఈయన తొడగొట్టి చెప్తాడు తెలుసా ఏమని, రాజకీయ సమాధి చేస్తాం వివేక్ది అని అన్నాడు. ప్రజలు ఎంత ఆక్రోషంగా చెప్పినారంటే 37,000 ఓట్ల చిల్లరతోనే ఓడగొట్టినారు. ఆనాడు వాళ్ళు ఏం చేసినారు, బాల్క సుమన్కే రాజకీయ సమాధి చేసినారు. అంటే నువ్వు ప్రజాభిప్రాయాన్ని కూడా గౌరవించలేని వ్యక్తి. సింగరేణి కాలనీస్లలో బొగ్గు దవ్వలేదు, అవినీతిని దవ్వినారు. ఒక్క కొత్త నియామకం జరిగిందా, లోకల్ ప్రజలకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు దొరికినాయా, అదంతా ఎదురు తిరిగింది. ఇప్పుడు ఆ తప్పిదాలను మేము సరిదిద్దుకుంటాం అని అనట్లేదు. భవిష్యత్తులో ఇప్పుడు రేపు వస్తే కారుణ్య నియామకాలు చేయలేదు, సింగరేణి బొగ్గుగలను ప్రైవేట్ పరంగా చేయడం తప్పు, అసలు ఆ శ్రీధర్ అనేటాన్ని పెట్టేసేసి సింగరేణి వ్యవస్థనే మేము భ్రష్టు పట్టించినాము అనే తప్పును ఒప్పించుకోవడానికి వాళ్ళు సరిగా లేదు. ఇంకొక అంశం, రేవంత్ 1 మంత్ పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకటైతే నేను చెప్పగలను, అంటే మరి ఆయనకి ఎంత స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి, ఆయన పరిపాలనా వ్యవస్థను ఎంతగా అర్థం చేసుకున్నాడు, ఆయన చూస్ చేసుకున్నటువంటి అడ్వైజర్స్ మంత్రులు ఎంత సహకారం అతనికి అందిస్తున్నారు అనే దాని మీద నాకు నా ఓన్ డౌట్స్. కొంత ఏదో వర్క్ చేస్తున్నారన్న ఒక ఫీలింగ్ అయితే ఒకటి వినబడుతున్నది. ఏం వర్క్, ఏం జరిగింది చెప్పండి ఒక మాట. మీకేమనిపించింది ఓవరాల్? చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఈ 1 మంత్ తర్వాత ఏంటంటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు ఎక్కడికి పోయినా కానీ ఇవాళ మీరున్నారు నేనున్నారు, మనం బాహాటంగా వచ్చిన ప్రతి ఫోన్ ఎత్తే పరిస్థితి ఉందా? ఫోన్ చేసి బూతులు తిడుతున్నారా లేదా? ఏదిరా మా రైతు బంధు, ఏదిరా మా రేషన్ కార్డు. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం రిప్రజెంటేషన్స్, దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఎన్ ఎన్యూమరేషన్ ఆఫ్ హూ ఇస్ ద రియల్ బెనిఫిషరీ అనే దానికి ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ లాడబుల్ స్టెప్. ఐ అగ్రీ. బట్ దోస్ హూ ఆర్ ఆల్రెడీ ఎన్రోల్డ్, దోస్ హూ హ్యావ్ బీన్ బెనిఫిషరీస్, వాళ్ళకైతే ఈ 2 కార్యక్రమాలు ఇమీడియట్గా అమలు జరపాలా? ఏమండి, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉంది, లేకపోతే మిగతా ఇప్పుడు కోకాపేట భూములు ఉన్నాయి, దాన్ని అయితే మనం సిబిఐకి వేయాలి కదా. కోకాపేట భూముల కుంభకోణం ఎంత చిన్నది అది. రేవంత్ రెడ్డి గారు స్వతహా సిబిఐ డైరెక్టర్ దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. మరి ఇప్పుడు మనం దాన్ని కూడా జ్యుడిషియల్ కమిషన్ రిప్రజెంట్, అంటే బీఆర్ఎస్లో జరిగిన ప్రతి అవినీతిని ఆ జ్యుడిషియల్ కమిషన్కి అటాచ్ చేస్తారా ఏంది? అంటే దీన్ని బట్టి అసలు ప్రజలకు అనుమానాలు. అంటే ఏ విషయంలో కూడా ఇదమిద్దంగా నేను ఈ రకంగా చేస్తాను, ఒక్క మైకులు పట్టుకున్నప్పుడు మాత్రం జరిగిన అవినీతిని కక్కిస్తాం వాళ్ళు కక్కులేదు, వీళ్ళు కక్కుతున్నారు. నా బాధ అది. కక్కించడంలో నిజాయితీ కనపడట్లేదు, పరిపాలనలో ఆ దుందుడుకుతనం కనబట్టలేదు. ఒక యువకుడికి ముఖ్యమంత్రి ఇచ్చినాము, ఉరుకులు పరుగులు ఎత్తిస్తాడు పరిపాలనను అనేటువంటి భావన అది ఎందుకో రావట్లేదు. దీన్ని ఆయన మార్చుకోవాలా. ఇప్పుడు 4 తరాలు కనీసం ఎంత తక్కువ ఆయన కనుక మంచిగా పరిపాలన చేస్తే రేవంత్ రెడ్డికి ఒక 2 టర్ముల ముఖ్యమంత్రి పదవి అనేది ఈజీగా వస్తుంది, ఆయన కనుక నిజాయితీగా పనిచేస్తే. కానీ మ్యానిపులేషన్స్ వల్ల జరగదు. సారీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ మ్యానిపులేషన్స్. వాడిని సంతృప్తిపరచడానికి పనిచేసు, వీని సంతృప్తిపరచడానికి, వీని వెంట పట్టుకోతా, వాని వెంట పట్టుకోతా. నో, సారీ, యు ఆర్ లీడింగ్. నీ చేతిలో ఈనాడు స్టీరింగ్ ఉంది. యూ షుడ్ స్టీర్ ది పార్టీ టువర్డ్స్ ది సక్సెస్. అంతేగాని ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవడం నేర్చుకోండి. 10 మందిని కన్సల్ట్ చేయాలా వైల్ టేకింగ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. దిస్ వాట్ వీఆర్ టాట్ ఇన్ పాలసీ ప్లానింగ్లో. ఏం చెప్తారు అంటే, you have to take into consideration every factor that might contribute for taking a good decision. Andarni consult cheyi, but at the end of the day the mantle has fallen on you. You have to take a decision, oka correct decision తీసుకోగలాలి. నో, ఒకవేళ ఫస్ట్ వచ్చేసి నథింగ్ డూయింగ్, అసలు ఇదంతా జరిగింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, దీన్ని ఈ రకంగా జరగడానికి వీల్లేదు, మేము ఆల్రెడీ వీ హ్యావ్ ప్రామిస్ దట్ వీ విల్ ఆర్డర్ ఫర్ అనే సిబిఐ ఎంక్వైరీ అని ఈ 5 అవినీతి కార్యక్రమాలు ఏవైతే మనము ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళామో వాటన్నిటి మీద టక సిబిఐ ఎంక్వైరీలకు ఆర్డర్ చేసి ఉంటే ఇవాళ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉండేది, ప్రజాభిప్రాయం ఇంకో రకంగా ఉండేది. విల్ సీ అందుకే మనం ఇప్పుడే ఇంకా ఎక్కడి వరకు హౌ లాంగ్ విల్ యూ సీ 100 days ఏదో అంటున్నారు సార్. ఇల్లు సంగతి పందిరి చెప్తా సార్. 100 days అంటున్నారు కదా. ఏం 100 days ఫర్ వాట్? అలా కాదు, అవినీతి మీద యుద్ధానికి 100 days కాదు సార్. ప్రజాహితమైన పాలనకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ అమలుకు 100 రోజులు ఇవ్వగలం కానీ అవినీతి పరుల మీద చర్యకు 100 రోజులు ఇవ్వడం అనేది జరగదు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ అన్నదట. బీజేపీ పెద్ద ఎత్తున దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. ఇది ఎంతవరకు ఒకటి ఎట్లా చూడాలి? రాముడు ఏదో వీళ్ళ ఇంట్లో పుట్టినట్టు, రాముడికి మీద మాకే టేకేదారి ఉన్నదని అనడం ఇది చాలా తప్పు. ఏదైతే అసలు ఇది మందిరం ఇంకా పూర్తిగా కట్టడమే జరగలేదు సార్.
ఇవాళ మత గురువులు చేయాల్సినటువంటి పనిని ప్రధానమంత్రి ఎట్లా చేస్తారండి? ఎట్లా చేస్తాడు? ప్రతిష్టాపన ప్రధానమంత్రి ఎట్లా చేస్తాడు? మీరు గమనిస్తారో లేదో, ఇవాళ అన్ని ఎయిర్పోర్ట్లలో, అన్ని పబ్లిక్ ప్లేసెస్లో మోడీ యొక్క ఇవి పెట్టినారు తెలుసా, కటౌట్లు పెట్టినారు. అది ఎట్లుంటుందంటే మీరు ఎటు తిరిగినా కానీ మోడీ మీ వైపే చూస్తున్నట్టుగా, అంటే ఇక మిమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టుగానే కనబడుతుంది. నేను అనేది ఏంటంటే అది కరెక్ట్ డెసిషన్. మతం వేరు, రాజకీయాలు వేరు. హిందువుల మీద పట్టా కాగితం ఏం రాసేయాలి బీజేపీకి. కాకపోతే వీళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూ మతం అనేటువంటి దాన్ని తీసుకువచ్చేసి అభివృద్ధి గురించి వీళ్ళకు చెప్పడానికి ఏది లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ ప్రైవేటు పరం చేసిన వ్యక్తులు వీళ్ళు. ఈయన లేని అవినీతి కూరుకుపోయినారు. ఒక్కొక్క బీజేపీ రాష్ట్ర పాలితము ముఖ్యమంత్రులు ఎంత అవినీతి పనులు, కర్ణాటకలో మనం చూడలే, యదువీరప్పను ఆ తర్వాత వాళ్ళందరినీ ఎట్లా చిత్తుగా ఓడగొట్టినారా లేదా? అంటే వీళ్ళకు ప్రజాహితం గురించి చెప్పుకోదు ఏది లేదు. కాబట్టి ఇప్పుడు రాముడి పేరు, లాస్ట్ టైము కార్గిల్ పేరు మీద, తర్వాత వాటి మీద పుల్వామా పేరు మీద తీసుకున్నారు, తర్వాత ఈసారి ఏమో రాముడి మీద. అసలు సత్యపాల్ మలిక్ అని ఎవరైతే జమ్మూ కాశ్మీర్ ఫార్మర్ గవర్నర్ ఉన్నారో ఆయన ఎప్పుడో చెప్పాడు, 3-4 నెలల క్రితమే ఏం చెప్పినాడంటే ఈసారి రామ మందిరము అనేటువంటి దాని మీద మోడీ ప్రభుత్వము ఎన్నికలకు పోబోతుంది, మోడీ ఆలోచన ఈ రకంగా ఉంది, ప్రజలకు ఏం చేసినానని చెప్పలేకపోగా ఈ రకమైన పనులు చేస్తాడు అని దాన్ని బట్టి ఇది జరుగుతుంది. ఇప్పుడు రాముడు అందరికీ కావాల్సిన, కాంగ్రెస్ కూడా మరి ఆ ట్రాప్లో ఎందుకు పడడం? ఇప్పుడు వాళ్ళు చాలా వైబ్రెంట్గా ఆ వాదన బలంగా తీసుకెళ్తుంది. మీరు కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా ప్రజల హితం గురించి మాట్లాడుతుంది సార్. ఈ మతము, కులము ఈ వీటికి కాంగ్రెస్ ఎప్పుడు అవకాశాలు కల్పించదు. కాంగ్రెస్లో చాలా గొప్ప పండితులు, చాలా రిలీజియస్ పీపుల్ చాలామంది ఉంటారు. విన్నారా? కాంగ్రెస్ పార్టీలో కూడా రాముడిని అనునిత్యం కొరిచేవాళ్ళు ఉంటారు, రోజు రామనామ జపం రాసేవాళ్ళు ఉంటారు, రామకోటి రాసేవాళ్ళు ఉంటారు కాంగ్రెస్లో. అంటే వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా యాంటీ రాముడా? అంటే బీజేపీలో ఉన్న వాళ్ళందరూ హనుమంతులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రావణాసురులా? ఈజ్ ఇట్ వాట్ దే వాంట్ టు ప్రాపగేట్? వాట్ ఇస్ ది కైండ్ ఆఫ్ క్యాంపెయిన్ దట్ యూ వాంట్ టు డూ? 5 years తర్వాత నువ్వు ఎలక్షన్స్కి పోతున్నప్పుడు, మ్యాండేట్ అడుగుతున్నప్పుడు, ఇగో గీ ప్రజాహితమైన కార్యక్రమాలు చేసాం, భవిష్యత్తులో ఇంకా కొన్ని చేయగలుగుతాం, మేము చేస్తాము, మేము చేసిన దాంట్లో గిన్నిట్లో లోపాలని అది చెప్పరండి. ఏమనంటే రాముడు అంటారు ఏంటండి? రాముడు వీడు బాబా సొత్తు అయినట్టుగా. రాముడు అందరికీ దేవుడేనండి, ఒక ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషు రామ్ సబ్కా హై, బీజేపీగా థోడీయే. ఇది చాలా తప్పు. ఇదేంటంటే ఒక రకంగా ఇది ఒక కుట్ర, మైనారిటీల యొక్క హక్కులను కాలరాసడానికి రాముని పేరు తీసుకొస్తున్నారు. ఈనాడు ముస్లింలకు ఒక భయానకమైన వాతావరణం సృష్టించారు కొంతమంది ముస్లిం మత పెద్దలు. మీరు ఆ 4 రోజులు బయటికి రాకండి అనేటువంటి ఒక కాల్ ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు. అంత అవసరమా? రైట్, చెప్పండి. రాముడికి సంబంధించిన విగ్రహానికి సంబంధించి లేకపోతే అయోధ్య డెవలప్మెంట్లో ఎంతమంది ముస్లిమ్స్ని ఇన్వాల్వ్ చేసినారు, మైనారిటీస్ని ఇన్వాల్వ్ చేసినారు? అంటే మైనారిటీ ఇది లేదు. ఇది అంటే క్రమక్రమంగా భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రగా మార్చాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగమే ఈ రామజన్మభూమికి సంబంధించిన వివాదం. థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ కుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అడ్వకేట్ శరత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో డిఫరెంట్ ఇష్యూస్ మీద చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.